ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ వ్యవస్థాపకురాలు డాక్టర్ నవహోరా షేక్ హైదరాబాద్ పరివర్తన కోసం ప్రతిష్టాత్మకమైన రోడ్ మ్యాప్ ను వివరించారు. ఆవిష్కరణ, సంస్కృతి, వైవిధ్యం యొక్క కేంద్రంగా హైదరాబాద్ కు అపారమైన సామర్థ్యం ఉందన్నారు. ఈ సామర్థ్యాన్ని పూర్తిగా దూరదృష్టి గల నాయకత్వం, సమర్థవంతమైన పాలన అవసరమని తెలిపారు. తన దండుకోవడం కోసం ప్రజలను మభ్యపెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారన్నారు. ముందు కూడా నేను వాగ్దానం జాబ్లెస్ పీపుల్ కోసము, కిసాన్ కోసము, అందరి న్యాయం కోసము ఈ పార్టీ ఎలక్షన్ కంటెస్ట్ చేయబోతుంది. ఇక హైదరాబాద్ లో ఈ పార్టీ ఎలక్షన్ కంటెస్ట్ చేసి ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీ చేస్తానని ఇంతకు ముందు కూడా నేను వాగ్దానం చేసినాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. హైదరాబాద్ లో ఎలక్షన్ కంటెస్ట్ చేసి ఈ ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చాలని నా ఉద్దేశం ఉన్నది. ఒకసారి ఈ మధ్యలో ఆ ఓల్డ్ సిటీలో వెళ్లి నేను స్వయంగా ఇంటర్నల్ గా ఎంతో మంది యూత్లతో ఇంటర్వ్యూ తీసుకున్నాను. నాకు చాలా కళ్ళల్లో నీళ్లు వచ్చింది. ఆ పిల్లలకి చదువు లేకుండా, ఇంతవరకు వాళ్ళకి ఏమీ భవిష్యత్తు లేకుండా వాళ్ళు బతుకుతున్నారు. महिला एम्पावरमेंट पार्टी ये में भी जस्टिस फॉर ह्यूमैनिटी लोकसभा इलेक्शन बहुत सारे इंडिया के मुकामात पे कंटेस्ट करने को जा रही है और इस पार्टी में कई एस्पेक्ट आए हुए हैं और बहुत सारे लोग कदम आगे बढ़ाने के लिए जा रहे हैं. वो लोग जिनको आज तक कभी एमपी का इलेक्शन कंटेस्ट करने का मौका नहीं मिला, मगर वो देश की सेवा करना चाहते थे और देश में काम करना चाहते थे और लोगों की खिदमत करना. ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ వ్యవస్థాపకురాలు డాక్టర్ నవహోరా షేక్ హైదరాబాద్ పరివర్తన కోసం ప్రతిష్టాత్మకమైన రోడ్ మ్యాప్ ను వివరించారు. ఆవిష్కరణ, సంస్కృతి, వైవిధ్యం యొక్క కేంద్రంగా హైదరాబాద్ కు అపారమైన సామర్థ్యం ఉందన్నారు. ఈ సామర్థ్యాన్ని పూర్తిగా దూరదృష్టి గల నాయకత్వం, సమర్థవంతమైన పాలన అవసరమని తెలిపారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. నగర నివాసితులు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కోసం తాను పనిచేస్తానన్నారు నవహోరా షేక్. నేను స్వయంగా ఇంటర్నల్ గా ఎంతో మంది